ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తున్న నాకు ఒక రీల్ కనిపించింది. అందులో చూపించిన చీర నాకు ఎంతో అందంగా, ఎంతో బాగా నచ్చింది. దాన్ని కొనుక్కోవాలంటే ఎలా అని ఆలోచించే నాకు అదే రీల్‌లో ఒక నంబర్ కనిపించింది. వెంటనే నంబర్ సేవ్ చేసుకున్న నేను కాల్ చేసి చూశాను. వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. వాట్సాప్‌లో హాయ్ అనుకుంటూ ఆ నంబర్‌కి మెసేజ్ పంపించాను. ఒక 10 నిమిషాల తర్వాత ఆ నంబర్ నుంచి నాకు మెసేజొచ్చింది. నేను చూసిన రీల్ పంపించి, "ఆ చీర నాకు ఎంతో బాగా నచ్చిందండి. దాన్ని కొనుక్కోవాలనుకుంటున్నాను. దాని రేటెంత?" అని అడిగాను నేను. అటువైపు నుంచి ఆ చీరతో పాటు దానికి సంబంధించిన వివరాలు కూడా పంపించారు. అంతా బాగానే ఉంది. కానీ వాళ్ళు చెప్పిన రేటే ఎక్కువ అనిపించింది నాకు. మా హస్బెండ్‌ని అడిగి చెప్తా అండి అని తిరిగి నేను వాళ్ళకి ఏ మెసేజు చెయ్యలేదు. కొన్ని గంటల తర్వాత తిరిగి అదే నంబర్ నుంచి నాకు మెసేజొచ్చింది. ఇంకొన్ని రకాల చీరలు, వాటి రేట్లు నాకు పంపించారు. అన్నీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. కానీ నేను వాళ్ళకి ఏ మెసేజు తిరిగి చెయ్యలేదు. ఆ రోజు మొత్తం నాకు ఆ చీరలు, వాటి రంగులు ఇవే కళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. నా భర్త బయట దేశంలో పనిచేస్తూ ఉంటారు. అతనితో మాట్లాడడానికి నేను రాత్రిపూట ఎక్కువ సేపే మెలకువగా ఉంటూ ఉంటాను. అలాగే మెలకువగా ఉన్న నాకు తిరిగి మళ్ళీ ఆ నంబర్ నుంచే నాకు మెసేజొచ్చింది. కానీ ఈసారి నేను మెసేజ్‌కి రిప్లై ఇచ్చాను. వాళ్ళకి నేను తీసుకోలేనండి అనే సమాధానం ఇచ్చాను. మా దగ్గర ఇంకా కలెక్షన్‌లున్నాయండి. అవి చూడండి, ఇవి చూడండి అనుకుంటూ ఫోటోలు పంపిస్తూ ఉన్నారు. వాట్సాప్ డీపీలో ఉన్న నా ఫోటో చూసిన వాళ్ళు, "మీరు చూడటానికి చాలా అందంగా ఉన్నారండి. మీకు ఈ చీర అయితే బాగుంటుందండి. ఆ చీర ఇంకా బాగుంటుందండి" అంటూ పొగిడేస్తూ ఉన్నారు. మీరెన్ని చెప్పినా, ఎన్ని మాటలన్నా నేను తీసుకోలేనండి. నా భర్తకి ఈ ఆన్‌లైన్‌లో షాపింగ్ అది నచ్చదు. నేను తీసుకోలేను అని చెప్పాను. అయ్యో! అవునా అండి? అనింకా నాతో మాటలు కలపడం మొదలుపెట్టారు. నేను కూడా నార్మల్‌గానే మాట్లాడుతూ ఉన్నాను. ఇంక నాకు ఆ చీరలమ్మే వాళ్ళతో పరిచయం ఏర్పడింది. స్నేహం కూడా కుదిరింది. రోజూ చీరల కలెక్షన్ నాకు పంపిస్తూ ఉండేవారు. వాటిని చూసిన నేను మురిసిపోతూ ఉండేదాన్ని. మధ్యలో చిన్న బాధ కూడా ఉండేది. నేను ఇవి కొనుక్కోలేకపోతున్నానే అని. మా మధ్య స్నేహం ఉండటం వల్ల ఒకరోజు అదే చనువుతో నా కోసం ఒక చీర పంపిస్తున్నాను. ఫ్రీగానేలే, డబ్బులేం వద్దు అనన్నారు. మొదట్లో వద్దనిపించినా తర్వాత ఒప్పుకున్నాను. అనుకున్నట్టుగానే నాకు నచ్చిన ఒక మంచి చీరని నాకు పంపించారు. దాన్ని చూసుకొని ఎంతో మురిసిపోయాను నేను. స్నేహం వల్ల ఆ చీరని కట్టుకొని నేను వాళ్ళకి ఫోటోలు కూడా పంపించాను. ఆ చీరలో చూసిన నన్ను వాళ్ళు ఎంతగానో పొగుడుతూ బాగుందని చెప్పేవాళ్ళు. మీరెంతో మంచివాళ్ళు. అసలు మీలా ఎవరూ ఉండరు. నా కోసం ఇదంతా చేస్తున్నారనుకుంటూ రోజూ వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాను నేను. ఒకరోజు నీకోసం నేను మరో చీరని కూడా పంపిస్తానని చెప్పారు. ఒకసారి తీసుకోవడం అలవాటైన నాకు మరోసారి వద్దని చెప్పాలనిపించలేదు. ఈసారి వాళ్ళు పంపించిన చీర మరింత అందంగా ఉంది. కానీ అలాంటి చీరలు నేను ఎప్పుడూ కట్టుకోలేదు. ఈ చీరలు డబ్బున్న వాళ్ళు లేదా అందంగా ఉండేవాళ్ళు మాత్రమే కట్టుకుంటారు. నీకేం తక్కువ చెప్పు? ఎంతో అందంగా ఉంటావు. ఈ చీర నీకు చాలా బాగుంటుంది. కట్టుకొని చూపించన్నారు. చెప్పినట్టుగానే చీరని కట్టుకొని వాళ్ళకి చూపించాను నేను. కానీ ఈసారి కొంచెం చనువుతో చీర కొంగుని పక్కకి జరిపి చూపించాను. నడుం భాగం కూడా కనిపిస్తుంది. చూసిన వాళ్ళు నన్ను ఎంతో పొగిడేస్తూ, "ఎంత బాగున్నావో, ఎలా ఉన్నావో తెలుసా" అని మాట్లాడుతూ ఉంటే నాకు ఇంకా ఇంకా ఆనందం వేస్తూ ఉంది. ఎప్పుడూ లేని సరికొత్త ఫీలింగ్ మొదలైంది నాలో. మా ఇద్దరి మధ్య మాటలు కూడా ఇప్పుడు మరింత దగ్గరయ్యాయి. స్నేహం కాస్త
మీరంటే నాకిష్టం, ప్రేమ అని అన్నారు. వాళ్ళు చూపించే ప్రేమకి, ఆప్యాయతకి నేను కూడా బాగా దగ్గరయ్యాను. రోజూ మాట్లాడుకునేవాళ్ళం. వీడియో కాల్సు, మెసేజ్‌లు ఇలా కొద్ది రోజుల్లోనే అన్నీ జరిగిపోయాయి. "నీకోసం ఏదైనా చేస్తా, నచ్చిన చీరలు పంపిస్తా" అంటూ అప్పుడప్పుడు నాకు చీరలు పంపిస్తూ ఉండేవాడు. నేను కూడా వాటిని కట్టుకొని అతనికి చూపిస్తూ ఉండేదాన్ని. ఆఖరికి అతనికి నా అవయవాలు మొత్తం చూపించేశాను కూడా. భర్త లేని లోటు నాకు ఇక్కడ తెలియకుండా అతని ప్రేమలో నన్ను ముంచేశాడు. ఒకరోజు అనుకోకుండా చెప్పకుండా నా భర్త ఇంటికొచ్చేశారు. అతనెప్పుడొస్తున్నా రావాలనుకున్నా నాతో చెప్పే, మాట్లాడే వస్తారు. కానీ ఈసారేమిటి, ఏ విషయం చెప్పకుండా వచ్చేశారు అని ఆలోచించేలోపే నా దగ్గరకొచ్చి నా ఫోన్ తీసుకొని మొత్తం చెక్ చేయటం మొదలుపెట్టారు. అసలేమైంది? ఫోన్ ఎందుకు చెక్ చేస్తున్నారు అని అనుకునేలోపే నా చెంప మీద కొట్టారు. ఎవడికే నువ్వు ప్రతిరోజు వీడియో కాల్స్ చేస్తున్నావు? ఎవరికే నువ్వు నగ్నంగా నీ శరీరాన్ని చూపిస్తున్నావు అనుకుంటూ తిట్టడం మొదలుపెట్టారు. ఆయనకి ఈ విషయం ఎలా తెలిసింది? నన్ను క్షమించండి అనుకుంటూ అతని కాళ్ళు పట్టుకొని ఏడవటం మొదలుపెట్టాను. ఈ ఆన్‌లైన్‌లో షాపింగ్‌లు, సోషల్ మీడియాలో పరిచయాలు ఇవన్నీ వద్దని చెప్పాను కదా! ఎంత పని చేశావే నువ్వు అనుకుంటూ నన్ను కొడుతూ ఉన్నారు. అసలేం జరిగిందో తెలుసుకున్న నాకు మతిపోయింది. నేను చీర కట్టుకొని చూపించిన వీడియోలు, నా అవయవాల వీడియోలు అన్నీ ఇంటర్నెట్‌లో కనిపిస్తూ ఉన్నాయి. నువ్వంటే ఇష్టం, నీకోసం ఏదైనా చేస్తా అని నమ్మించిన అతను నన్ను ఒక అవసరానికి వాడుకున్నాడు. ఎవరూ మనకి ఫ్రీగా సహాయం చెయ్యరు. ఏదో ఒకటి ఆశించకుండా ఉండటం మాత్రం ఉంటుంది. అతను మొదటిసారి ఫ్రీగా పంపిస్తున్నా అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. నేను చదువుకోలేని మొద్దును కదా! నాకివేం అర్థం కాలేదు. ఎక్కడుంటాడో తెలీదు. అసలు పేరు తెలీదు. అతని గురించి నాకు ఏం తెలీదు. కానీ నా గురించి మాత్రం పూర్తిగా చెప్పుకున్నాను. చూపించుకున్నాను కూడా. మోసపోయాను నేను. నాలాంటి తప్పులు మీరు చెయ్యకండి. ఇప్పుడు నా జీవితం ఏమిటో నాకే తెలియకుండా మారిపోయింది.